ఇడ్లీ అయినా, దోస అయినా, వేడి వేడి రైస్ అయినా ఈ ఒక్క సాంబార్ ఉంటే చాలు వేడి వేడిగా వేసుకొని తినేయచ్చు. ఇప్పుడు హోటల్ స్టైల్ సాంబార్ ని వేడి వేడిగా ఇంట్లోనే రుచిగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేస్తే ఈ సాంబార్ సింపుల్ గా అర్థమవుతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంత కష్టపడిన అవసరం లేదు. ఇడ్లీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్. మీకు ఈ కాయగూరలు నచ్చకపోతే వాటిని స్కిప్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంతో పాటు రైస్ లోకి అయితే ఆలూ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆలూ ఫ్రై ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈ సాంబార్ చేసుకోవటం కోసం ఒక కప్పు కందిపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బ్లోటింగ్ ప్రాబ్లం ఉండదు, అలాగే లేని వాళ్ళకి కూడా రాదు. ఇలా దేంతో చేసుకున్న పప్పులు నానబెట్టుకొని చేసుకోండి. ఆ తర్వాత చింతపండు ఈ మాత్రం తీసుకొని మంచిగా ముందు వాష్ చేసుకొని తీసుకోండి. ఆ తర్వాత దీనిలోకి ఒక 500 ml వరకు వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత దీంట్లోని పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని కుక్ చేసుకుంటే 5 విజిల్స్ రానిస్తే గనక మెత్తగా కుక్ అవుతుంది. పప్పు అనేది చాలా మెత్తగా కుక్ చేసుకోండి. ఈ కందిపప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఆ లోపు చింతపండు కూడా మంచిగా నానింది. ఈ చింతపండుని పిడుపు తీసుకుని పక్కనైతే పెట్టుకోండి. ఈ విధంగా తీసుకోండి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. దానిలోకి వెల్లుల్లి, ఆవాలు, జీరా వేసుకుని అవి ముందు మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా లైట్ గా ఫ్రై అవనివ్వండి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. 5 లేదా 6 పచ్చిమిర్చి వేసుకోండి. 4 ముల్లంగి, ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే తీపి గుమ్మడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. ముల్లంగి, కొంచెం క్యాప్సికం, క్యారెట్ వేసుకుని మొత్తం అన్ని ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వంకాయని తీసుకోండి. ఒక వంకాయ అయితే సరిపోతుంది. ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ మంచిగా సాంబార్ లో మగ్గిపోతాయి. పెద్ద పెద్దగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకుని మెత్తగా కుక్ అవనివ్వండి. మంచిగా ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ఈ టైంలో బెండకాయలను అలాగే టమాటోలను యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడే మొత్తం కాయగూరలన్నీ మెత్తగా మగ్గిపోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుంటే మెత్తగా కాయగూరలన్నీ మెత్తగా మగ్గిపోతాయి. ఈ టైంలో మనం పులుపునైతే యాడ్ చేసుకోవాలి. ఈ పులుపు కాయగూరలకు మంచిగా పడుతుంది. అది కూడా ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ టైంలోనే కారం కూడా మీరు ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ మంచిగా కుక్ అవనివ్వండి. కాయగూరలకి పులుపు కారం పట్టి చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీనిలోకి మీరు ఆల్రెడీ కుక్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. స్మాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. బాగా పప్పు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. కాయగూరలు మొత్తం అంతా పట్టే వరకు ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు సాంబార్ కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ని యాడ్ చేసుకోండి. అలాగే పులుపు కూడా సరిపోతుందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం అంతా ఇలా ఒక్కసారి అయితే కలిసే వరకు ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసుకుని సాల్ట్ అది సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ కుక్ చేసుకుని ఈ టైంలో పులుపు బ్యాలెన్స్ అవ్వటానికి కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. అలాగే సాంబార్ పౌడర్ కూడా 2 టీ స్పూన్ల యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే వేడి వేడిగా సాంబార్ అయితే రెడీ అవుతుంది. చాలా స్మెల్ వస్తుంది ఈ టైంలోనే. ఆ తర్వాత దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. సాంబార్ అనేది ఎంత మంచిగా మరిగితే అంత టేస్టీగా కుదురుతుంది. దీనిలోకి పోపు కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త కాగాక వెల్లుల్లి వేసుకోండి. అలాగే వెల్లుల్లి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఆవాలు అలాగే కొంచెం జీరా అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా ఫ్రెష్ వేసుకుని ఇంగువను కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సాంబార్ లో వేసుకుని ఒక్కసారి అయితే కలపండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొకసారి స్టవ్ పై పెట్టి కలుపుకొని దించేసుకోండి. సాంబార్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు ఇది వేడి వేడి ఇడ్లీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మనం పక్కన ఫ్రై ఏదైనా పెట్టుకుని రైస్ లో కన్నా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రై ఏమీ లేకపోయినా సింపుల్ గా రైస్ తో అన్నా తినేసినా చాలా బాగుంటుంది. కొంచెం రైస్ వేసుకుని సాంబార్ ఫుల్ గా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి ఆలూ ఫ్రై అయితే బాగుంటుంది. అలాగే చికెన్ ఫ్రై కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది.
ఆలు ఫ్రై అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.